ఇప్పుడు ఖమ్మం రాజకీయాలు ఎలా ఉన్నాయి? పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిచే దిశగా సాగుతుంది ఏంది కదా? ఇప్పుడైతే త్రిముఖ పోరు బాగా ఎక్కువగా ఉంది. ఇంతవరకైతే కాంగ్రెస్ అయితే కొత్తగా ఎవరు అభ్యర్థిని అయితే ప్రకటించారు. బీజేపీ అయితే ఇప్పుడున్న చాలా మటుకు ఎక్కువగా ఉందనిపిస్తుంది నాకు తెలిసి. మరి ఇక బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటికంటే కూడా పెద్ద టైఅప్ అయ్యేటట్టే ఉంది. అందుకే బీజేపీకి ఎక్కువ అవకాశం ఉందనిపిస్తుంది. వినోద్ గారు ఉదయం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 పూట్ల పర్యటన చేస్తున్నారు. ఇలా నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూసింది లేదు. రెస్టారెంట్లో జనాల్లోకి ఎక్కువగా వెళ్ళి కొత్తగా వారి యొక్క మొత్తం కూడా తిరగటం అన్నది చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందు అయితే ఇప్పుడు చూడలేదు. మీరు ఎందుకు బీజేపీనే కావాలని కోరుకుంటున్నారు? అంటే బీజేపీ అంటే ముందు మనకు మోడీ వస్తారు గవర్నమెంట్లో. అదొక స్థిరమైన గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఆ గవర్నమెంట్ వల్ల మనకి ఇంతకుముందు చాలా అభివృద్ధి జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది అనేసి ఎంపీకి గెలుచుకుంటే బీజేపీ గవర్నమెంట్ వస్తుందనే ఒక ఉద్దేశంతో. తాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి ఓటు ఎవరికి వేస్తావు ఖమ్మం నుంచి ఏంది కదా? బీజేపీకి. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేస్తావు? ఎందుకంటే గ్యాసులు ఇస్తున్నారుగా. అంటే ఇప్పుడు తెలంగాణలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉచిత పథకాలు ఇస్తున్నారు, అవి అంటున్నారు. అవన్నీ కాదు, నువ్వు బీజేపీకి ఎందుకు వేస్తావు ఓటు? అన్నయ్య ఇచ్చారా? ఇయ్యలేదు కదా. ఇచ్చారు, ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ ఓటు గెలిపిస్తారట. ఈ గెలిపితే ఇస్తారా? అయ్యే మాటలు తాత. అంతే మరి. ముందో మాట వెనకో మాట లాగా ఉంది. సో నీ ఓటు మాత్రం కమలంగా వేస్తా అంటావు.